అంగన్వాడీ కేంద్రాలలో 0 నుండి 6 సంవత్సరాల పిల్లలకు సంపూర్ణ అభివృద్ధిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, ఆటపాటల ద్వారా సృజనాత్మకత కార్యక్రమాలను నేర్చుకోవడం ఈసీసీఈ డే ముఖ్య ఉద్దేశమని అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని 7వ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ పిల్లలకు మరియు తల్లులకు ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్ అరుణకుమారి ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మండల అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమంపై అవగాహన కల్పించి అనంతరం తల్లిదండ్రులు పిల్లలు సంయుక్తంగా చార్ట్లపై బొమ్మలు వేయడం, వాటిని ఆకుల ఇతర వాటితో అలంకరించడం చేశారు. అనంతరం ఖర్చు లేకుండా సమాజంగానే దొరికే వాటితో బొమ్మల రూపాలను తయారు చేయించారు. అనంతరం పిల్లలను కూర్చోబెట్టి వారికి పరదా అడ్డం పెట్టి వాళ్ళ కాళ్ళ ద్వారా తమ పిల్లలను తల్లిదండ్రులు గుర్తించే చిన్న తమాషా ఆట ఆడించారు. ఈ సందర్భంగా వసంతకుమారి మాట్లాడుతూ ఐసీడీఎస్ వారి ఆదేశాల మేరకు ఈసీసీఈ డే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని, దీని ద్వారా అంగన్వాడీ పిల్లలకు వారి తల్లులకు సృజనాత్మకత పెరుగుతుందని, బొమ్మలు వివిధ రకాల డ్రాయింగ్ వేయించడం వల్ల పిల్లలలో కండరాల అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అరుణకుమారి, అంజలి, అంగన్వాడీ ఆయా ఇతరులు పాల్గొన్నారు. ఈ రోజు కొమరోలులోని 7వ అంగన్వాడీ కేంద్రంలో అరుణకుమారి గారు అంగన్వాడీ వర్కర్ గారి అధ్యక్షతన ఇక్కడ ఈసీసీఈ డే అనేది నిర్వహించడం జరిగింది. ఈసీసీఈ డేలో భాగంగా తల్లిదండ్రుల పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండాలని తల్లులతోటి ఇక్కడ రకరకాల ఫ్రీ మెటీరియల్ తోటి ఆకులు, గులకరాళ్ళు, ప్లాస్టిక్ పేపర్లు, బంకమన్ను వీటితోటి ఫ్రీ మెటీరియల్ తోని ఎట్లా తయారు చేసుకోవాలి అని అవగాహన కల్పిస్తూ వాటితోటి రకరకాల ఆకారాలు, రకరకాల బొమ్మలు తయారు చేయించడం జరిగింది. దీనివల్ల ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో కూడా 4 కార్నర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రకాల అభివృద్ధుల గురించి తల్లిదండ్రులకి పూర్తిగా అవగాహన కలిగించడం జరిగింది. ఈ క్లే యాక్టివిటీస్ వల్ల చిన్న కండరాల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని, ప్లస్ పిల్లలతోటి వాళ్ళ కాళ్ళను బట్టి తల్లి ఆ బిడ్డని ఎట్లా గుర్తించింది అనే చిన్న ఫన్ యాక్టివిటీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లులు విరివిగా పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ఈసీసీలో భాగంగా ప్రతిరోజు వచ్చే షార్ట్ మెసేజ్లు వీడియోల రూపంలో తల్లిదండ్రులకు కూడా ఫార్వర్డ్ చేయబడుతుంది. ఈ వీడియోలను చూసి మరింత అవగాహన పెంచుకొని కేంద్రంలో కార్యకర్త చేయించినప్పటికీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూడా ఈ ఫ్రీ మెటీరియల్ తయారు చేసుకొని పిల్లలతో ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేయించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.